హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. డాలర్ డ్రీమ్స్ ప్రతి విద్యార్థికి, ప్రతి ఉద్యోగికి ఉండే కళ. మరి ఆ కళ నెరవేరాలంటే అమెరికా వెళ్ళాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏమో చాలా కష్టంగా అనిపిస్తుంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడు మారిన అనేక నిబంధనల నేపథ్యంలో ఇమిగ్రేషన్ కానీ, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కానీ, అబ్రాడ్ ఎడ్యుకేషన్ నిజంగా అంత కష్టమా, చేయలేమా, దానికి ఉన్న నిబంధనలు ఏంటి తెలుసుకుందాం. ఇవాళ మన ప్రత్యేక అతిథి మన స్టూడియోలో ఉన్నారు, యష్ వీరగోని. అమెరికాలో 17 సంవత్సరాలు ఉండి అనేక వ్యాపారాలు, ఉద్యోగాలు చేసి, ఒక రకంగా చెప్పాలంటే ఫేక్ యూనివర్సిటీల బారిన పడి మోసపోయి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంతో ఫైట్ చేసిన వ్యక్తి యష్ వీరగోని. ప్రస్తుతం మన హైదరాబాద్కి వచ్చేసి ఫ్లై హై కన్సల్టెన్సీ రన్ చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్లో అనేక బ్రాంచులు ఉన్నాయి. సో ఇక్కడ ఏదో కన్సల్టెన్సీ పెట్టుకొని నడిపే వాళ్ళు కాదు. తను జెన్యున్గా తనలాగా ఎవరు మోసపోకూడదు, ఏ విద్యార్థి కూడా తనలాగా ఫేక్ యూనివర్సిటీల బారిన పడకూడదని అక్కడి అనేక యూనివర్సిటీలతో ప్రత్యక్షంగా మాట్లాడి వాళ్ళతో కలిసి మంచి యూనివర్సిటీలను ఎంపిక చేసి ఇక్కడ విద్యార్థులకి అలాగే ఉద్యోగులకి అనేక రకాలుగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. తను సర్టిఫైడ్ కౌన్సిలర్ కూడా, ఎడ్యుకేషన్ కౌన్సిలర్. సో తను చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. అన్నగారు నమస్కారం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ శ్రీనివాస్. ఒక విశేషణం ఉంది, మన సోనియా ఆకుల ఉంది కదా, హస్బెండ్ మొన్ననే తను ప్రెగ్నెంట్ అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉంది? ఆరోగ్యం బాగుందా? ఆల్ గుడ్. వండర్ఫుల్. మొన్న సీమంతం అంగరంగ వైభవంగా చేశారు. థ్యాంక్ యూ. సో మీకు అన్ని కన్సల్టెన్సీ సూపర్ హిట్, లైఫ్ సూపర్ హిట్, ఆల్ ఈస్ గుడ్. ఆల్ గుడ్. వండర్ఫుల్ అన్న. సో మన విద్యార్థులు అమెరికాకి వెళ్ళాలి, మన ఉద్యోగం చేయాలి, అమెరికాలో అనే కళలు ఉన్నాయి. సో కానీ ఎలా వెళ్ళాలనేది చాలా మందికి తెలియట్లేదు. సో దానిలో భాగంగా స్పెసిఫైడ్గా కొన్ని ప్రశ్నలు తీసుకుంటాను. తప్పకుండా. సో H1B వీసా అందరికీ ఏంటిది అని తెలుసుకోవాలని ఉంటుంది. H1B వీసా అంటే ఏంటి? 2025లో ఈ H1B వీసా దాంట్లో వచ్చిన మార్పులు ఏంటి? సో ఫస్ట్ H1B వీసా అంటే ఏంటంటే, H1B అనేది వర్క్ పర్మిట్ అన్నట్టు. అంటే అమెరికాలో జాబ్ చేయాలి. మన ఇండియన్స్కి కానీ వేరే కంట్రీ వాళ్ళకి కానీ అమెరికాలో జాబ్ చేయాలంటే అదొక వర్క్ పర్మిట్ అన్నట్టు. అది ఎవరికి అంటే స్కిల్డ్ లేబర్, ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళకన్నట్టు. అంటే ఇప్పుడు మన చాలామంది స్టూడెంట్స్ అమెరికాలోకి వెళ్ళిన తర్వాత, అమెరికాలో చదువు అయిపోయిన తర్వాత, అంటే 2 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఒక 3 సంవత్సరాలు వర్క్ పర్మిట్ డిఫాల్ట్గా OPT అని అమెరికన్ గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఇస్తుంది. ఆ 3 సంవత్సరాల తర్వాత అమెరికాలో ఉండాలి అని అనుకుంటే వాళ్ళు చదువుకునే స్కిల్ మీద వాళ్ళు అక్కడ జాబ్ అప్లై చేసి ఆ జాబ్ మీద వాళ్ళు అక్కడ ఉండడానికి H1B అనేది ఉంటుంది అన్నట్టు. అది కాకుండా ఇండియా నుండి అప్లై చేయాలనుకుంటే, డైరెక్ట్ వర్క్ మీద అప్లై చేయాలంటే అక్కడ పనిచేయడానికి వాళ్ళకి ఒక వీసా ఉండాలి కదా, ఆ వీసానే H1B అంటున్నట్టు. అది ఒక స్కిల్ ఉన్న వాళ్ళకి వస్తుంది అన్నట్టు. ఎక్కువ చేంజెస్ ఏంటో H1Bలో ఏం లేవు. కాకపోతే ఏంటంటే కొత్త ట్రంప్ గవర్నెన్స్ ఏంటంటే, ట్రంప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒకటి ఏంటంటే స్కిల్ లేబర్ H1 రిలేటెడ్గా మెరిట్ బేస్డ్గా H1 పిక్ చేయాలనేది ఒక ఐడియా ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు ఫస్ట్ టైం తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే. అది వర్కౌట్ అవ్వలేదు, బట్ ఈ టైం మాత్రం కొంచెం సీరియస్గా చేస్తున్నట్టు అనిపించింది. సో మెరిట్ బేస్డ్ అంటే అర్థం ఏంటంటే, ఈ లాటరీ సిస్టమ్ ద్వారా పిక్ చేయడం కన్నా మెరిట్ బేస్డ్గా, అంటే ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఇవ్వాలి అనే దాంతో చేద్దాం అనేది ట్రంప్ ఆలోచన. నిజంగా మంచి ఆలోచన ఇది. మంచి ఆలోచన. ఎందుకన్నానంటే, నేను ఇంతకుముందు అడుగుదాం అనుకున్నా, అత్యంత ప్రతిభావంతులు కూడా ఈ లాటరీ సిస్టమ్ లో ఎగిరిపోతే అది యూజ్లెస్ కదా. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇది ఎవరికి ప్లస్ పాయింట్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, అది అమెరికన్ గవర్నమెంట్కి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే 2 విషయాలు ఇక్కడ. ఒకటి ఏంటంటే, ఇప్పుడు దీని ద్వారా ఎట్లా పిక్ చేస్తారంటే, ఎవరికి టాలెంట్ ఉందని ఎలా జడ్జ్ చేస్తారంటే, ఇప్పుడు ప్రివేలింగ్ వేజ్ అని ఒకటి ఉంటుంది యూఎస్లో. ప్రివేలింగ్ వేజ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అన్నట్టు ఒక లెవెల్స్ ఉంటాయి అన్నట్టు H1 దాంట్లో కూడా. అయితే లెవెల్ 1 ఏంటంటే కొంచెం తక్కువ కేటగిరీ, అంటే ఒక $85,000 to $100K అట్లా. సెకండ్ ఏంటంటే 120 to 130, 150 to 160, $200K, సంవత్సరానికి $2,00,000 వరకు ఇచ్చే పరిస్థితి అన్నట్టు. అంటే ఈ లెవెల్లో అసెస్ చేస్తారు అన్నట్టు. సో ఈ లెక్క ప్రకారం చూస్తే
మనకు లెవెల్ 4 ఎవరైతే ఉన్నారో అంటే నెలకు 200K వచ్చే వరకు సంవత్సరానికి $200K ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి దే విల్ బి ఎలిజిబుల్ యాజ్ ఏ మెరిట్ బేస్డ్గా ఇస్తారండి వాళ్ళకి. అట్లా ఇవ్వడం వల్ల అమెరికన్ గవర్నమెంట్ కంటే ఏంటంటే ఇప్పుడు 100K కట్టే వాళ్ళతో పోలిస్తే 200K కట్టే వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ కడతారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ డోనట్ లెవెల్లో ఏంటంటే ఇంకా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. 100 డబల్ కన్నా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఆలోచన కూడా ఏమన్నాడంటే ఎప్పుడు అతనికి ఏంటంటే బెస్ట్ బ్రెయిన్స్ అన్ని కూడా యూఎస్కి రావాలన్నారు. అంటే సో ఈ ఒక కంపెనీ 200K ఇస్తుంది అని అంటే ఏంటంటే డెఫినెట్గా మంచి బ్రెయిన్ అయి ఉంటుంది కదా. సో హీ వాంట్ టు పిక్ ఆల్ దోస్ పీపుల్ దేర్ అనేది ఆలోచన. కానీ మనకి ఎక్కడ నష్టం అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలు చదువుకున్నారు, సరే మీరు అన్నట్టు 3rd ఇయర్లో లాటరీ పిక్ అయింది అనుకుందాం, అప్పటికి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్సే ఉంటుంది. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 200K 150K తక్కువ శాలరీస్ వస్తాయి కాబట్టి స్టూడెంట్స్కి కొంచెం ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది. అందుకే నేను ఏమంటున్నానంటే ఈ కౌన్సిలింగ్లో ఎందుకు హెల్ప్ అవుతుంది అని అంటే కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి కోర్స్ ఇప్పుడు AI డేటా సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ కనుక తీసుకుంటే శాలరీ ఎక్కువ వస్తే ఏంటంటే వాళ్ళు H1కి కూడా ప్రాబ్లం కాదు ఫ్యూచర్లో అనేది చెప్పదలుచుకున్నాను. నార్మల్గా H1B అనేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక 85,000 H1 కోటా ఉంటుంది అన్నట్టు. ఈ 85,000లో ఒక 20,000 వరకు మాత్రం అమెరికాలో మాస్టర్స్ చదువుకున్న వాళ్ళకు 20,000 కోటా అండ్ మిగతా 65,000 కోటా ఏమో మిగతా వాళ్ళందరికీ ఉంటుంది. మన దేశం నుంచి రావాలనుకుని అప్లై చేసుకునే వాళ్ళకు. ఇక్కడ ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేస్తూ ఉంటారు కదా, 2 సంవత్సరాలు 3, 5, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అమెరికాలో జాబ్ చేయాలని అనుకుంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఒకప్పుడు అంటే నేను వెళ్ళిన 2006, 2008 ఆ టైంలో వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ లాటరీస్ అనేది లేకుండే. అప్పుడు ఈ 85,000 H1 కోటా అయితే ఏదైతే ఉందో అది ఫిల్ అయ్యేది కాదన్నట్టు. ఎవ్రీ ఇయర్ April 1st అప్లై చేసేది. April 1st అప్లై చేస్తే ఆ ఫస్ట్ రోజు ఏమయ్యేదంటే మా అయితే 10-15 వేల మంది అప్లై చేసేది. అది ఏప్రిల్ కాస్త మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా ఖాళీగానే ఉండేది. అంటే చాలా తక్కువ మంది అప్లై చేసేది. అది కాస్త ఏమైందంటే 2007 అనుకుంటా ఆ 85,000 కోటా అయితే ఏదైతుందో అదే day 1 రోజే 85,000 ఫిల్ అయిపోయాయి. ఆ 85,000 ఫిల్ అయిపోవడం వల్ల ఏంటంటే అప్పటి నుండి 85,000 తర్వాత ఏమైతే ఉన్నాయో ఇప్పుడు 1,00,000 వచ్చాయి అనుకోండి, ఉంది 85,000 కదా. కాబట్టి అప్పుడు ఈ 15,000 మంది కోసం ఎట్లా అనే దాని గురించి వీళ్ళు లాటరీ అనేది ఏర్పాటు చేశారు. కంప్యూటరైజ్డ్ ర్యాండమ్ లాటరీ పిక్ చేసి అందులో 85,000 మెంబర్స్ని పిక్ చేస్తుంది అన్నట్టు. ఆ 85,000 ఉన్న కోటాకి అప్లై చేసే వాళ్ళు 1,00,000, 2,00,000, 3,00,000 నుండి ఇప్పుడు 5 నుండి 7-8 లక్షల వరకు అప్లై చేస్తున్నారు ఇప్పుడున్న 2025 వరకు. అది అన్నట్టు. కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ అమెరికాలో చదువుకున్న మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ 20,000 ఏదైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ అన్నట్టు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం మనం, 1,00,000 మంది H1కి అప్లై చేశారు అనుకుందాం. అందులో ఒక 25,000 మంది మాస్టర్ స్టూడెంట్స్, 75,000 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ అనుకుందాం. ఈ 25,000 మందిలో ఆ 25,000 మందిలో నుండి 20,000 మందిని పిక్ చేస్తారు. సో ఎవరికైతే ఆ 5,000కి పిక్ అవ్వలేదో ఆ 5,000ని మళ్ళీ ఈ 75,000 దాంట్లో వేస్తారు. 75,000 ప్లస్ 5,000 ఇస్ లైక్ 80,000. ఈ 80,000లో నుండి మళ్ళీ 65,000 తీస్తారు అన్నట్టు. సో మాస్టర్స్ చేసిన వాళ్ళకి 2 ఛాన్స్ ఉంటాయి. బట్ ఒక విషయం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితికి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ అవడం వల్ల పిక్ అవ్వడం కొంచెం టఫే ఉంది. అది ఒప్పుకోవాల్సిన విషయమే. దీంట్లో మెలకువలు ఉంటాయా, ఎట్లా సంపాదించాలి? నో ప్యూర్గా లాటరీ, అది 100% ప్యూర్గా లాటరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే అప్లికేషన్ మనం డ్రాప్ చేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఏంటంటే ఇప్పుడు మామూలుగా H1 ప్రాసెస్ ఇప్పుడు ఎలా ఉందంటే March 1st నుండి March 18th వరకు ఒక 18 days టైంలో ఏమవుతుందంటే దానికి ముందు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని USCIS వెబ్సైట్లో March 1 నుండి 18వ తారీఖు వరకు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక $10 పెట్టి ఎన్రోల్ అవుతారు దాంట్లో. అంటే నేను నా అప్లికేషన్ వేయాలనుకుంటున్నానని ఎన్రోల్ అవుతారు. ఒక $10 పెట్టి ఎన్రోల్ అవుతారు. అయిన తర్వాత ఎవరెవరైతే ఎన్రోల్ అయ్యారో March 25వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మధ్యలో వాళ్ళకి ఆ లాటరీ తీస్తారన్నట్టు వాళ్ళ పేర్లు. సో లాటరీ వచ్చిన తర్వాత April 1st నుండి ఎవరెవరైతే లాటరీ పిక్ అయిందో లెట్స్ సే ఒక 85,000 ఎవరైతే పిక్ అయ్యో ఆ 85,000 మెంబర్స్కి నోటిఫికేషన్ వస్తుంది మీ లాటరీ పిక్ అయిందని. April 1st తారీఖు నుండి అంటే ఇది ఎప్పుడు April 1st ఈజ్ ద
టైం లైన్ ఏప్రిల్ 1 నుండి ఎవరైతే అప్లికేషన్స్ వాళ్ళ లాటరీలో పిక్ అయినాయో వాళ్ళ ఎంప్లాయర్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ పంపిస్తారు. సో దానికన్నా ముందు ఏంటంటే అసలు వాళ్ళకి లెటర్స్ ఉన్నాయా, ఎటువంటి ఎంప్లాయ్, ఇవన్నిటికీ ఏముండదు అంటే వాళ్ళంతా వెరిఫై ఏం చేయరంట. ఆ ఫైల్ని ఏం వాళ్ళు చూడరు, జస్ట్ లాటరీలో పిక్ అయిందా లేదా చేయడం కోసమే చేస్తారంట. ఏప్రిల్ 1 తర్వాత పిటిషన్ మనం ఇచ్చిన తర్వాత అప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, H1 అప్రూవ్ చేయాలా లేదా అని అప్పుడు డిసైడ్ అవుతారు. లాటరీలో వచ్చినంత మాత్రాన్ని వచ్చినట్టే కాదు. మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుంది. లాటరీలో వచ్చిన తర్వాత ఎంప్లాయర్ ఎట్లా ఉన్నారు, మీకు శాలరీ ఇచ్చేంత స్తోమత ఉందా, అది ఎట్లాంటి కంపెనీ, అండ్ మీకు అలాంటి జాబ్ చేసే కెపాసిటీ ఉందా, మీరు ఏం చదువుకున్నారు, మీరు చదువుకున్న దానికి దీనికి ఇప్పుడు చేసే జాబ్కి ఏమైనా సంబంధం ఉందా, మీకు ఎక్స్పీరియన్స్ ఎంత, మీకే ఎందుకు ఈ జాబ్ ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి వీసా ఇస్తారు. ఇప్పుడు ఒకవేళ ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే అక్కడ H1 అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఆ అప్రూవ్ అయిన డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ వీసాకు కూడా వెళ్ళాలి. కొంతమందికి చాలా తక్కువ మందికి ఇక్కడికి వెళ్ళాక వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వెరీ లిమిటెడ్ పీపుల్, బట్ అది కూడా ఉంటుంది. ఓకే. అయితే నాకు ఒకటి విన్నాను నేను, అంటే ఒక్కొక్కరు లాటరీలో రావాలని ఇప్పుడు ఎంత హెవీ కాంపిటీషన్, 7 లక్షల మందికి చేరుకుంది కాబట్టి మల్టిపుల్ కంపెనీస్ లో ఉంటే ఒక 5-6 కంపెనీల నుంచి కూడా అప్లై చేసి ఏదో ఒక దానిలో పేరు వచ్చేలాగా చేసుకుంటారనేది నేను విన్నాను. అది చేసేవాళ్ళు, కానీ 5-6 కంపెనీలు ఏమో తెలియదు, కానీ ఒక 2-3 కంపెనీస్ చేసిన వాళ్ళైతే నేను కూడా చూశాను. సో ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఎందుకు కరెక్ట్ ప్రాసెస్ అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి 2 పెద్ద కంపెనీస్ నుండి వచ్చాయి రియల్గా. లేదా ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ నుండి, యాపిల్ కంపెనీ నుండి, గూగుల్ కంపెనీ నుండి 2 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. సో అతనేంటి అమెరికాలో చదువు అయిపోయింది, 3 సంవత్సరాలు చేశాడు. దాని తర్వాత ఈ 2 కంపెనీస్ ఇతనికి జాబ్ ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు. 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత 2 పెద్ద కంపెనీస్ అతనికి దేంట్లో నుండి లాటరీ, ఇప్పుడు లెట్స్ సే ఒకటే పిక్ చేసుకున్నారనుకోండి, లాటరీలో పిక్ అవ్వలేదనుకోండి, సో అతను మళ్ళీ ఇంకా లాస్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో అతనికి 2 కంపెనీస్ ఇంట్రెస్ట్ ఉంది, 2 కంపెనీస్ తనని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది. సో ఏంటి, తను 2 కంపెనీస్కి అప్లై చేశాడు. అప్లై చేసినప్పుడు అది తన ఇంట్రెస్ట్ కరెక్టే కదా. ఇప్పుడు తనకు 2 కంపెనీస్లో ఉంది, ఏ కంపెనీలో ఆఫర్ వస్తుంది, ఏ కంపెనీ నుండి H1 పిక్ అయితే తెలియదు కాబట్టి 2 అప్లై చేయడం తప్పులేదు. ఇది యాక్చువల్ రీజన్ అన్నట్టు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మన మోస్ట్లీ యూఎస్లో ఉన్న దేశీ ఇండియన్ కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన స్టూడెంట్స్ వాళ్ళకి ఏం చేస్తారంటే, చాలా వరకు ఏంటంటే మెయిన్ కంపెనీతో పాటు సిస్టర్ కంపెనీస్ ఉంటాయి వాళ్ళకు, చిన్న వేరే కంపెనీస్ వాళ్ళదే, బట్ ఓనర్ వేరే ఉంటారు అన్నట్టు. సో అట్లా పెడతారు. పెట్టేసి ఏంటంటే ఒక అప్లికేషన్ వీళ్ళ దగ్గర నుండి, ఒక అప్లికేషన్ ఆ కంపెనీ నుండి వేస్తారు. సో ఎక్కడి నుండి పిక్ అయితే ఆ ఫైల్ ప్రాసెస్ చేద్దామని అంటారు. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఏంటంటే కొంచెం అది కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు. ఎంప్లాయర్ ఒకరు సేమ్ అయినా కానీ, లేకపోతే ఇంకా ఏది కొంచెం మ్యాచ్ అయినా కానీ అది కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఓకే, 3 years అయిపోయింది, 2 పిక్ కాలేదు, 3 years దాకా ట్రై చేసుకోవచ్చు అని చెప్పారు. సో 3 years లో కూడా లాటరీలో తగలలేదు, ఏంటి వాట్ నెక్స్ట్? ఇప్పుడు స్టూడెంట్ కి 5 years వీసా వస్తుంది. సో 5 years వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే 2 సంవత్సరాలు చదువుకుంటారు, దాని తర్వాత 3 years OPT అంట, ఆప్షనల్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అని ఉంటుంది అన్నమాట. అది 3 సంవత్సరాలు. ఫస్ట్ 1 year ఉంటుంది, దాని తర్వాత 2 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. అయితే ఎవరైతే 2 సంవత్సరాలు చదువుకున్నారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నాడు, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఆ 2 సంవత్సరాలు కంప్యూటర్ సైన్స్ చదువుకున్న తర్వాత రిలేటెడ్ ఫీల్డ్ లో ఫస్ట్ ఒక 1 year జాబ్ చేస్తారు OPT మీద, దాని తర్వాత 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అయ్యి ఆ 2 సంవత్సరాలు జాబ్ చేస్తారు. ఈ 3 సంవత్సరాలు ఒక ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తారు. చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు ఆ ఎంప్లాయర్ని రిక్వెస్ట్ చేస్తారు అంటే ఏంటంటే, ఇప్పుడు H1 అనేది కావాలి కాబట్టి ఫ్యూచర్ జాబ్ చేయాలనుకున్నా కానీ ముందు ఏంటంటే నేను చెప్పినప్పుడు నేను వెళ్ళిన ఆ టైంలో ఏంటంటే లాస్ట్ ఇయర్లో చేసేది, ఎందుకంటే అప్లై చేయగానే వచ్చేది, అంత కాంపిటీషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ 3rd year వరకు ఆగట్లేదు, వాళ్ళు 1st year నుండే చేస్తున్నారు అన్నట్టు. సో 1st year లో ఒకవేళ పిక్ అయిపోతే డైరెక్ట్ వాళ్ళు H1కి వెళ్ళిపోతారు. ఒకవేళ 2nd year లో వస్తే 2nd year, 3rd year వస్తే 3rd year. మీరు అన్నట్టు 3rd year లో కూడా పిక్ అవ్వని కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ 5-6 లక్షల మందిలో ఈ 85,000 అంటే చాలా ప్రాబిలిటీ తక్కువ కదా. సో అట్లా ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉండి ఇక్కడ రావడానికి రెడీగా లేరు, అక్కడే ఉండి ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎట్లా అంటే అవి day 1 నుండి పని చేసుకోవచ్చు అట్లాంటి యూనివర్సిటీస్. అండ్ day 1 నుండి పని చేసుకోవచ్చు ఒకటి, అండ్ వాళ్ళకి ఏంటంటే అవి ఆ యూనివర్సిటీస్లో చేరడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కూడా H1 అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడికి. అంటే చెప్తున్నా కదా, యూఎస్ ఎట్లాంటిది అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత
ఏది చేసినా సరే అక్కడ ఉండాలనే చూస్తూ ఉంటారు. H1B ఏది లేకుండా కూడా ఉంటారు మన వాళ్ళు కొందరు. సో అయితే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండడం కరెక్టా లేదా అని అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు కొత్త ట్రంప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత శ్రీనివాస్, ఈ డిసెంబర్లో ట్రంప్ ఎప్పుడైతే గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిందో, అయిపోయిన తర్వాత ఏంటంటే యుఎస్కి వెళ్ళే వాళ్ళు నా దగ్గర ఒక 500 మంది ఉన్నారు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి, ఇప్పుడు ఈ ఆగస్ట్కి వెళ్దామని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆ 500 మందిలో ట్రంప్ రాగానే చాలా నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఆ నెగిటివ్ న్యూస్లో ఏమనుకున్నారంటే అందరు కూడా, అందులో 500 మెంబర్స్లో ఆల్మోస్ట్ ఒక 350 మెంబర్స్ డ్రాప్ అయిపోయారు. అంటే అమెరికాలో పరిస్థితి బాగాలేదు, జాబ్స్ లేవు, ట్రంప్ ఏదో చేస్తున్నాడు అది ఇదని చాలా మంది డ్రాప్ అయిపోయారు. ఓకే, సో ఆ న్యూస్ చాలా స్ప్రెడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటి, సరే మరి ఇక్కడ డ్రాప్ అయిపోయారు, నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్దామని వాళ్ళు రీసెర్చ్ చేస్తారు కదా. యూకే అనుకున్నారు. యూకే అనుకునేసరికి ఏంటి, యూకేలో కూడా చేస్తే కూడా యూకే పరిస్థితి అట్లానే ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ, అన్ని పరిస్థితులు లేవు. అంటే ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ రెసిషన్. సో ఈ రూల్స్ అన్ని కంట్రీస్ కూడా స్ట్రిక్ట్ చేశాయి, అన్ని పరిస్థితి అట్లనే ఉంది. అండ్ వీళ్ళు ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి ఒక 4-5 months పట్టింది. మళ్ళీ నాకు ఎప్పుడైతే జూన్ జూలై ఆ టైంకి ఈ 350 మందిలో, ఆ 350 మందిలో కనీసం ఒక 250 నుండి 300 మందికి ఎవరైతే వాళ్ళు డ్రాప్ అయ్యారో మళ్ళీ వాళ్ళు రెజ్యూమ్ చేశారు ప్రాసెస్. అండ్ అది కాకుండా ఇంకా వేరే కొత్త వాళ్ళు కూడా చేసుకొచ్చారు. అంటే ఏంటంటే మొత్తం రీసెర్చ్ చేసుకొని మళ్ళీ అక్కడికే వస్తున్నారు. సరే అక్కడెక్కడ బాగాలేదు, ఏ కంట్రీ బాగాలేదు, మన దేశంలోనే ఉందాం, మనము మన దేశంలో ఇందులో జాబ్ చేసుకుందాం అంటే కూడా ఇక్కడ కూడా జాబ్స్ ఏం లేవు. సో ఇక్కడ బీటెక్ అయిపోయి ట్రైనింగ్ 1 సంవత్సరం వరకు ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ లేక, నార్మల్గా ఇప్పుడు ఎట్లా అంటే వేరే డెలివరీ యాప్స్లో వెళ్ళి పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బీటెక్ చేసి. సో ఇవన్నీ ఆలోచించి ఏంటి అంటే, ఒకప్పుడు ఎట్లా ఉండదు అంటే, ఇప్పుడు మా పేరెంట్స్ ఆ టైంలో ఒక 20-30 లక్షలు ఉంటే పేరెంట్స్ ఎట్లా ఆలోచించేది అంటే, ఒక 30 లక్షలు పెట్టి వీడికి ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొందాము, ఒక ప్లాట్ కొందాము, ఒక ల్యాండ్ కొందాము అని ఆలోచించేది. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్. పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టడానికి ఆలోచించట్లేదు. అంటే ప్రాపర్టీస్ వాటన్నిటికన్నా పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టాలనుకుంటున్నారు. పిల్లల ఎడ్యుకేషన్ మీద పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ అన్ని సిచ్యువేషన్స్ ఆలోచించుకున్న తర్వాత ఉన్న వాటిల్లో అదే బెస్ట్ అనే వరకు వస్తుంది అన్నట్టు. అండ్ ఐ టోటలీ అగ్రీ, యుఎస్లో ముందు ఉన్నట్టు లేదు. అండ్ నాట్ ఓన్లీ యుఎస్, అన్ని కంట్రీస్ పరిస్థితి అదే అలానే ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా యూఎస్కి వెళ్ళాలనుకున్నప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఒకప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నా విషయంలో అది నిజం కూడా. నేను ఒక 2-3 లక్షలు తీసుకొని అమెరికాకి వెళ్ళి, నేను అక్కడికి వెళ్ళి నా ఫీజు మొత్తం కట్టుకోగలిగాను. అండ్ అంటే నేను ఆ టైంలో, అంటే 2008-2010 ఆ టైంలో నేను ఇంటికి కూడా డబ్బులు నెలకు ఒక 5-10 వేలు పంపించే పరిస్థితి కూడా ఉండే నాకు అప్పుడు. అలా లేదు. అంటే ఇప్పుడు కన్సల్టెన్సీస్ ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి చెప్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు. అంటే మీరు అదే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు తీసుకుంటే అక్కడికి వెళ్తే చదువుకోవచ్చు, లేదా అంటే రాంగ్ గా మిస్లీడ్ చేస్తున్నారు అన్నట్టు. అట్లా బిజినెస్ కోసం. ఎందుకంటే ఇక్కడ నుండి స్టూడెంట్స్ ని పంపించగానే వాళ్ళకి కావాల్సిన కమిషన్ వాళ్ళకి వస్తుంది. కానీ అమెరికాకి వెళ్ళిన తర్వాత ఆ స్టూడెంట్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాడు అనేది వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకు తెలియదు కూడా. సో అందుకే ఏమంటున్నారంటే, వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు కూడా చాలా మంది వెళ్తున్నారు. అంటే యూఎస్కి చాలా మంది వెళ్తున్నారు. ఈ రోజు కూడా చాలా ఫైల్స్, అంటే ఈ యూఎస్లో టఫ్ ఉంది సిచ్యువేషన్, అయినా కానీ ఏంటంటే ఎక్కడ కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి వెళ్తున్నారు. కానీ వెళ్ళే వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ బాగా చేయాలి. ఇప్పుడు చదువుకోవడం 2 సంవత్సరాలు చదువుకునేప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి యూనివర్సిటీలో జాయిన్ కావాలి, దాని తర్వాత 3 సంవత్సరాలు ఎలా వర్క్ పర్మిట్ ఉన్నప్పుడు ఓపీటీలో ఎలాంటి కోర్సెస్ చదువుకోవాలి, దాని తర్వాత H1 ఎప్పటి నుండి అప్లై చేయాలి, ఎలాంటి అనేది అంతా కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ రావాలి అని అనుకుంటే మంచి కోర్సెస్ అట్లాంటి వాటికి మంచి ఫ్యూచర్ ఉంది, ఇప్పటికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. ఫేక్ కన్సల్టెన్సీని ఎట్లా పట్టుకోవడం? ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఇక్కడ మనకు ఇండియా మొత్తంలో కూడా ఒక కన్సల్టెన్సీకి ఒక సర్టిఫికేషన్, రేటింగ్ ఏది కానీ ఫేక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు మీ అబ్బాయిని కానీ మీ పిల్లల్ని ఎవరైనా పంపించాలనుకుంటే, మన పేరెంట్స్ చాలా వరకు కూడా ఏంటంటే రిఫరెన్సెస్ ద్వారా వెళ్తారు. వేరే ఒకరికి వీసా వచ్చింది కాబట్టి వీళ్ళకి వెళ్ళాలి అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఒకరితో మాట్లాడుతున్నారు, ఒక కన్సల్టెన్సీలో ఒక కౌన్సిలర్తో మాట్లాడుతున్నారు. వాళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు ఎవరు,
వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మీద ఎంత అవగాహన ఉన్నది అనేది మీరు అంచనా వేయాలి. ఇక్కడ ఇప్పుడు ఐఎమ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్టిఫైడ్ కౌన్సిలర్, అట్లా సర్టిఫికేషన్ అనేది ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. నిజంగా ఇది ఒకటి అడగొచ్చేమో, సర్టిఫైడ్ కౌన్సిలరా కాదా. అవును, అంటే కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు అలాంటి వాటిలో సర్టిఫికేషన్ ఉండి అండ్ మాట్లాడితే కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు నా విషయంలో చూస్తే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇన్ని బ్రాంచెస్లో కూడా ఏ స్టూడెంట్తోనైనా సరే నేనే మాట్లాడతాను. బికాస్ ఎందుకంటే ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు నా కింద వాళ్ళని నేను ట్రైన్ చేసినా కానీ నా అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండకపోవచ్చు, అన్ని సినారియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేరు వాళ్ళు. అన్ని సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల స్టూడెంట్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకనే నేను విజయవాడ వెళ్తాను, వరంగల్ అయితే వరంగల్ వెళ్తాను, మెజారిటీగా నేను ఆన్లైన్ అయినా మాట్లాడతాను, కానీ ఐ డోంట్ లెట్ ఎనీవన్ టు కౌన్సిల్. H1B మీద ఆశలు పెట్టుకోవచ్చు అంటే వేరే ఆప్షన్ లేదు, ఇంకా మనకి వేరే ఆప్షన్ పెట్టుకోవచ్చు. అవును, బట్ బెస్ట్ జాబ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే ఈజీగానే అయ్యే అవకాశం. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎంచుకునే ఎంప్లాయర్ని బట్టి ఉంటుంది. ఎంప్లాయర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నారు కాబట్టి మెజారిటీగా వాళ్ళకు ఉంటుంది. కాకపోతే వీళ్ళు స్టూడెంట్ తరపు నుండి మనకు కావాల్సింది ఏంటంటే మంచి యూనివర్సిటీ, మంచి కోర్సు, మంచి కోర్సు అండ్ చదువు అయిపోగానే టైం వేస్ట్ కాకుండా ఓపీటీ ఫస్ట్ నుండే జాబ్ రావాలంటే ఏం చేయాలి, మెయిన్గా కూడా కోర్స్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకునేది ఏంటంటే నేను వెళ్ళినప్పుడు నేను 2006-2008 ఆ టైంలో బేసిక్ ఎక్సెల్ నేర్చుకొని అమెరికాకు వచ్చి H1 జాబ్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాని తర్వాత నా వరకు ఇప్పుడు నేను ఫార్మసీ, అది ఇండియాలో ఫార్మసిటికల్ సైన్సెస్ చేశాను, అమెరికాలో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ చేసినాను, దాని తర్వాత MBA ఇన్ హెల్త్ కేర్ చేసిన, అంటే నాదంతా హెల్త్ కేర్ సైడే. కానీ నాకు ఒక 2 జాబుల తర్వాత నాకు డేటా బేస్ సైడ్ వెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది అన్నట్టు. సో ఒక సీక్వెల్ అనేది ఒక చిన్న 2-3 టూల్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ 2 టూల్స్ నేర్చుకున్న తర్వాత నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కూడా తీసుకున్నారు. అంటే నాట్ ఫార్మసిటికల్ కంపెనీ, హెల్త్ కేర్ కాకుండా ఒక ఫినాన్స్ కంపెనీ కూడా నన్ను తీసుకున్నారు. సో అట్లాంటి పరిస్థితి అప్పుడు ఉండేది. అంటే నేను ఏం చదువుకున్నానని కూడా వాళ్ళకు అవసరం లేదు, సంబంధం లేకుండా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే, అంటే అప్పుడు బేసిక్గా మీరు ఏ కోర్స్ తీసుకున్నా పర్లేదు, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్లేదు, ఒక 2-3 జస్ట్ బేసిక్ చిన్న టూల్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 2010, 2008, 2010, 2012 ఆ టైంలో. కానీ అది ఇప్పుడు మారింది. ఇప్పుడు కొత్తగా AI వచ్చింది, డేటా సైన్స్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడే ఏం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలనే దాన్ని బట్టి కూడా, అంటే ఇప్పుడు కౌన్సిలర్కి ఎట్లాంటి అవగాహన ఉండాలంటే గోయింగ్ ఫార్వర్డ్ వీళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, దాని తర్వాత ఎట్లాంటి జాబ్స్ వస్తాయి, గోయింగ్ ఫార్వర్డ్ H1 అప్లై చేయాలంటే ఎలాంటి కోర్సెస్ అప్లై చేయాలనేది కూడా వీళ్ళకి ముందు తెలిసి ఉండాలి అన్నట్టు. అంతవరకు తెలుసున్నప్పుడే ఇప్పుడు, ఎందుకంటే ఏ స్టూడెంట్ అయినా సరే అమెరికాకి వెళ్ళి చదువుకొని రావాలనుకునే 100లో 99% వరకు అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనే. అంటే ఇంకొక విషయం చెప్పాలంటే 99% ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికాలో చదువుకొని వెంటనే వెనక్కి రావాలంటే ఎవరు అమెరికాకి వెళ్ళరు. అమెరికా కదా, ఏ దేశానికి వెళ్ళరు. మనం ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ సెటిల్మెంట్ కోసం, మంచి లైఫ్ కోసం, డబ్బులు సంపాదించడం కోసమే. అంటే పచ్చిగా మాట్లాడాలంటే డబ్బుల కోసమే వెళ్తున్నాం. మనం వెళ్తున్నప్పుడు చదువు అయిపోయిన తర్వాత ఒక 20-30 లక్షలు పెట్టి చదువుతున్నాం మనం. అక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ సరిగ్గా లేవు, వెళ్ళిపోవాలి అని అంటే దిస్ నో పాయింట్ కదా. అందుకే కౌన్సిలింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, సరే కౌన్సిలింగ్ ఇప్పుడు అందరూ బెస్ట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారా, కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. కాబట్టి నేను స్టూడెంట్స్దే పేరెంట్స్దే తప్పనంట. అంటే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళతో ఒకరికి వీసా వచ్చింది కాబట్టి వాళ్ళ ద్వారా వెళ్తా, వీళ్ళ ద్వారా కాకుండా రీసెర్చ్ చాలా చేయాలి. ఏం అంటే కన్సల్టెన్సీ ఎటువంటి అంటే చెప్తారు, కౌన్సిలర్స్ చెప్తారు, 10 కన్సల్టెన్సీస్ తిరగండి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసిన ఫైనల్గా ఇప్పుడు ఈ రోజులలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆన్లైన్లో. యూ నీడ్ టు టేక్ యువర్ కాల్. అంటే మీరు డిసైడ్ అవ్వాలి ఎట్లాంటి యూనివర్సిటీ గోయింగ్ ఫార్వర్డ్, అంటే జస్ట్ యూనివర్సిటీ గురించే కాకుండా వర్క్ పర్మిట్లో ఎట్లాంటి జాబ్స్ చేయాలి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ H1 రిలేటెడ్ కూడా ఎట్లాంటి జాబ్స్ చేయాలనే దాని గురించి కూడా ఆలోచించుకోవాలి. సూపర్. సో స్టూడెంట్స్, సో H1B వీసా ఎంప్లాయీస్, H1B వీసాకు సంబంధించినంత వరకు నాకు తెలిసి సమగ్రమైన సమాచారం ఇచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎదురైన అనుభవాలు ఏదైనా ఉంటే దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇంకేదన్నా మీకు సందేహం ఉంటే కానీ ఖచ్చితంగా యష్ వీరగోనికి మీరు కాల్ చేయొచ్చు. తనతో కన్సల్ట్ అయితే మీకు సమగ్రమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో H1B వీసా వచ్చేసింది, మొత్తానికి అదృష్టవంతుడు, వచ్చింది, జాబ్ వచ్చింది, హ్యాపీగా అమెరికాకి వెళ్ళిపోయాడు. కానీ ప్రతి సంవత్సరం వీసా రెన్యువల్ టెన్షన్ ఉంటుంది.
H1 అనేది ఎట్లా అంటే 6 సంవత్సరాలు వస్తుంది. 6 సంవత్సరాల కోటా ఉంటుంది H1కి. సో H1 ఫస్ట్ అప్రూవ్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మెజారిటీగా ఒక 3 years ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ 3 years ఎక్స్టెన్షన్ అవుతుంది. కానీ 6 years కన్నా ఎక్స్టెన్షన్ అయ్యే పరిస్థితి ఉండదు. సో రెన్యువల్ టెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి కత్తి వేలాడుతూనే ఉంటుంది. సో ఇది కాకుండా ఉండాలంటే జీసీ గ్రీన్ కార్డ్ రావాలి. సో ఈ గ్రీన్ కార్డు కోసం ఏం చేయాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు లెట్స్ సే ఒక స్టూడెంట్ ఉన్నారు అనుకుందాం మనం, 2 సంవత్సరాలు చదువుకున్నారు, తర్వాత 3 సంవత్సరాలు ఓపీటీ మీద పనిచేశారు. దాని తర్వాత మీరు అన్నట్టు అదృష్టం బాగుండి H1 వచ్చింది. ఫస్ట్ ఒక 3 సంవత్సరాలు వచ్చింది అనుకుందాం, దాని తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు వచ్చింది అనుకుందాం. 6 సంవత్సరాల తర్వాత సరే అప్పుడు కూడా అన్ని అప్రూవల్స్ వచ్చాయి, కానీ H1 అనేది 6 సంవత్సరాలే. 6 సంవత్సరాల తర్వాత ఇండియాకి రావాల్సిందే కదా, అన్యాయంగా. సో అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది ఇప్పుడు ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నట్టు. గ్రీన్ కార్డ్ అనేది ఏంటంటే అమెరికాలో పర్మనెంట్ గా ఉండడం కోసం అదొక ప్రాసెస్ అన్నట్టు. సో నార్మల్గా H1 వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే చాలా కంపెనీస్ ఈ ఎంప్లాయీస్కి గ్రీన్ కార్డ్ స్టార్ట్ చేస్తారు. 3 స్టెప్స్ ఉంటాయి అన్నట్టు. ఈ గ్రీన్ కార్డ్ లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ ఉంటుంది అన్నట్టు, ఫస్ట్ స్టెప్. సో అదేంటంటే ఇప్పుడు ఒక ఎంప్లాయర్ ఇతనికి జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, పలానా లొకేషన్లో పలానా దగ్గర జాబ్ ఉంది అని ఉంటుంది అన్నట్టు. సెకండ్ స్టెప్ ఏంటంటే I-140 ప్రాసెస్ ఉంటుంది. I-140 ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ I-140 అప్రూవ్ అయితే ఇప్పుడు కొత్తగా ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ వచ్చిన కొత్త రూల్ ఏంటంటే, ఈ అబ్బాయి ఎవరైతే స్టూడెంట్ మన యూఎస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో, సరే ఫర్ ఎగ్జాంపుల్ H1 ఉన్న ఆ టైంలో ఉన్నప్పుడు ఆ అబ్బాయికి పెళ్ళి అయింది అనుకుందాం. ఈ I-140 అనేది ఏమైతే I-140 అనే స్టేటస్ అప్రూవ్ అయితే ఎవరైతే ఆ డిపెండెంట్ ఆ అబ్బాయికి పెళ్ళి అయితే స్పౌస్ ఉంటారు కదా, ఆ స్పౌస్ లీగల్ గా అమెరికాలో పనిచేయచ్చు. గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు, లిమిటెడ్ అవర్స్ కూడా పనిచేయచ్చు. అది I-140 ప్రాసెస్ అంటున్నట్టు. I-140 ప్రాసెస్ తర్వాత I-485 ప్రాసెస్ అని ఉంటుంది అన్నట్టు. ఈ I-485 ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇది దీన్ని అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు. సో ఇది వస్తే ఆల్మోస్ట్ గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టే. ఇంక ఇది వచ్చిన తర్వాత డైరెక్ట్ గ్రీన్ కార్డ్ వచ్చినట్టే. కాకపోతే ఈ స్టెప్ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో అది ఎన్ని సంవత్సరాలు పడుతుందని ఇప్పుడు మనం చెప్పడానికి లేదు. సీరియస్గా చాలా టైం పట్టే పరిస్థితి ఉందండి. అయితే నార్మల్గా ఇప్పుడు గ్రీన్ కార్డ్ అనేది ఒక 3 కేటగిరీస్ ఉంటాయి అన్నట్టు. EB1, EB2, EB3. EB1 అంటే అర్థం ఏంటంటే చాలా వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ పీపుల్, అంటే ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి మేనేజర్ లా ఉన్న వాళ్ళకి, వెరీ హై ప్రొఫెషనల్స్ కి EB1 కింద వస్తుంది అన్నట్టు. వాళ్ళకు ప్రయారిటీ డేట్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 2022 నడుస్తుంది వాళ్ళకు EB1 కేటగిరీ. EB1 కేటగిరీ అంటే ఎవరంటే ఈ సీనియర్ పీపుల్, మేనేజర్స్, హై ప్రొఫెషనల్స్ వాళ్ళన్నట్టు. EB2 ఏంటంటే EB2 అంటే మాస్టర్స్ ఉండాలి. EB2 కేటగిరీ కావాలంటే మాస్టర్స్ ఉండాలి అండ్ ప్రొఫెషనల్ అంటే స్కిల్డ్ లేబర్, హై స్కిల్ లేబరే అన్నట్టు వీళ్ళు కూడా. అండ్ మాస్టర్స్ ఉండాలన్నట్టు. వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రయారిటీ డేట్ ఏముందంటే జూలై 2013 నడుస్తుంది. అంటే ఒక 12 సంవత్సరాల బ్యాక్ ఉన్నాం మనం దీనికి. అండ్ థర్డ్ EB3 ఒకప్పుడు ఏంటంటే చాలా వెనుకుండేది, కానీ ఏంటంటే ఇప్పుడు అది కూడా ఆల్మోస్ట్ మనకు EB2 లాగానే వచ్చింది. EB2 అంటే ఏంటంటే కొంచెం EB1 కన్నా తక్కువ. EB3 అంటే ఏంటంటే EB2 కన్నా కొంచెం తక్కువ. అంటే ఎట్లాంటి వాళ్ళంటే ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటే సరిపోతుంది దీనికి, కొంచెం లో లెవెల్ కేటగిరీ అన్నట్టు. స్కిల్ లేబరే బట్ కొంచెం లో లెవెల్ కేటగిరీ అన్నట్టు. దీనికి కూడా ఏంటంటే May 2013 అట్లా నడుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ప్రయారిటీ డేట్ కరెంట్ అవ్వడం అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు గ్రీన్ కార్డు ఎగ్జాంపుల్ 2013 నడుస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2017లో ఉన్నప్పుడు మీరు పర్మ్ అప్లై చేశారు, గ్రీన్ కార్డ్ది పర్మ్ అప్లై చేశారు అనుకుందాం. ఎప్పుడైతే మీకు పర్మ్ అప్రూవ్ అవుతుందో, ఏ రోజు అయితే అప్రూవ్ అవుతుందో అది మీ ప్రయారిటీ డేట్ అన్నట్టు. ఎగ్జాంపుల్ 2017 October 1 అని అనుకుందాం మీరు, అది మీ ప్రయారిటీ డేట్. ఇప్పుడు మీరు ఆ ప్రయారిటీ డేట్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఏం నడుస్తుంది, 2013 నడుస్తుంది. ఆ 2013 కాస్త 2014, 15, 16, 17 రావాలి. 17 వచ్చినప్పుడు అప్పుడు మీది కరెంట్ అవుతుంది అని అర్థం అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు అప్లై చేస్తారు అనుకోండి, ఈ రోజు మీ పర్మ్ వచ్చింది అనుకోండి, అది మీకు డేట్ ఎంత 2025 వస్తుంది. 2025 ఆగస్ట్లో వస్తే మీకు 2013లో ఉన్న డేట్ 2025 రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అండ్ మీరు అనుకున్నట్టు ఎవ్రీ డే ఒక ఫైల్ మూవ్ అవ్వదు కదా. అది ఒక్క రోజులో మంత్స్ కూడా అవ్వచ్చు,
ఒకే రోజు 10 days కూడా మూవ్ అవ్వచ్చు. యా, సో ఇప్పుడున్న ప్రకారం అందుకే చెప్తున్నానంటే ఇట్ ఈస్ టేకింగ్ ఎవర్ అని చెప్తున్నారు. కానీ మీకు I-140 అప్రూవ్ అయిపోతే మనకు H1తో సంబంధం ఉండదు. ఇంకా మీకు గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయ్యేంత వరకు, లెట్స్ సే గ్రీన్ కార్డ్ అప్రూవ్ అవ్వడానికి 15 సంవత్సరాలు పడుతుంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 15 సంవత్సరాలు లీగల్గా అమెరికాలో ఉండొచ్చు. అండ్ మీ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి I-140 అప్రూవ్ అయింది కాబట్టి తను కూడా లీగల్గా జాబ్ చేసుకోవచ్చు. గుడ్. సో ఇక ప్రతి సంవత్సరం వీసా రెన్యువల్ టెన్షన్ ఏముండదు. ఇంకా వీసా రెన్యువల్ 6 years తర్వాత వీసా రెన్యువల్ టెన్షన్ అంటే మీకు వీసా స్టేటస్ టెన్షన్ ఉండదు. కాకపోతే ఏంటంటే మీ ఎంప్లాయర్ ఎవ్రీ టైం మీరు ఎంప్లాయర్ మారుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా అమెరికన్ గవర్నమెంట్కి USCISకి మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. అంటే మీ ఎంప్లాయర్ కరెక్ట్ ఉన్నట్టు, మీ జాబ్ ఉన్నట్టు, మీకు ఎలిజిబుల్ క్యాండిడేట్ మీరు అన్నట్టు మనం సబ్మిట్ చేస్తూ ఉండాలి. సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో USCIS దీనికి సంబంధించి 2025 ఆగస్ట్ ఇప్పుడు రన్నింగ్ వరకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయా? వెరీ రీసెంట్గా చైల్డ్ స్టేటస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి వచ్చిందండి. అది ఆగస్ట్ ఐ థింక్ ఆగస్ట్ 15 నుండి అది ఎఫెక్టివ్ ఉంటుంది. అది ముందేంటంటే ఈ యాక్షన్ కింద డేట్స్ ఫర్ ఫైలింగ్ అనే డేట్ని తీసుకునేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫైనల్ యాక్షన్ డేట్ని తీసుకుంటున్నారు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదేంటంటే మెయిన్గా ఏజ్ క్యాలిక్యులేషన్ గురించి అంటే ఎవరైతే ఇప్పుడు గ్రీన్ కార్డ్ అప్లై చేసి వాళ్ళ డిపెండెంట్స్ ఉంటారు, పిల్లలు ఇట్లా ఉంటారు అనుకోండి, వాళ్ళ ఏజ్ రిలేటెడ్ అన్నట్టు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ ఒక 21 years అనుకుందాం మనం. 21 years తర్వాత ఈ ప్రాసెసింగ్ టైం ఏదైతే ఉందో గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ టైం ఏదైతే ఉందో ఆ ప్రాసెసింగ్ టైంని వాళ్ళు మైనస్ చేసేది. ముందు మైనస్ చేసేది. ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్తగా చెప్పిన ఫైనల్ యాక్షన్ డేట్స్లో అది అలా చేయము అని అంటున్నారు అన్నట్టు. అలా చేయకపోవడం వల్ల ఏంటంటే ఎవరైతే ఇప్పుడు గ్రీన్ కార్డ్కి అప్లై చేసిన పిల్లల మీద ఇది కొంచెం ఎఫెక్ట్ చూపించవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్. అక్కడే పుట్టిన పిల్లలకి ఏం సమస్య లేదు కదా. అక్కడే పుట్టిన పిల్లలకు అంటే ఇప్పటి వరకు మొన్న ట్రంప్ వచ్చేంత వరకు అక్కడే పుట్టిన పిల్లల వాళ్ళకి ఏం సమస్య, వాళ్ళు ఆల్రెడీ బాండ్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇంకా ఏమన్నా మారాయా రూల్స్? ఇప్పుడు ఆగస్టు 21 నుండి ఇంకొక కొత్త రూల్ వచ్చింది. ఏంటంటే ముందు ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ వీసాస్కి ఫీ వేవర్ ఉండేది. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే I-765 అని ఉండేది అన్నట్టు, అంటే వర్క్ పర్మిట్ రిలేటెడ్. అండ్ ఇంకొకటి I-821 అని ఒకటి ఉండేది అన్నట్టు, అదేంటంటే టెంపరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ గురించి. అండ్ అసైలం అని ఒకటి ఉంటుంది అన్నట్టు, అసైలం గురించి. ఈ 3-4 కొన్ని వీసాస్ గురించి ఎట్లా ఉండేదంటే వీటికి ముందు ఫీ వేవర్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీ మ్యాండేటరీ చేశారు. ఒకవేళ ఈ మధ్యకాలంలో ఎవరైనా వేవర్ ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఈ వీసాస్ కనుక అప్లై చేస్తే వాళ్ళు మేక్ షూర్ దే పే ద అమౌంట్. అలా ఫీ కట్టాలి అని చెప్తున్నాడు. థర్డ్ రూల్ చెప్తున్నాడు. ఇప్పుడు థర్డ్ రూల్ ఏంటంటే GMC అంటే గుడ్ మోరల్ క్యారెక్టర్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారు అన్నట్టు. దాని అర్థం ఏంటంటే క్యారెక్టర్ అన్నట్టు. ఇప్పుడు ఎవరైతే గ్రీన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత గ్రీన్ కార్డ్ ఎలిజిబిలిటీ చెక్ చేసే ముందు కొంచెం ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు GMC అంటే గుడ్ మోరల్ క్యారెక్టర్ కింద ఎవరైతే గ్రీన్ కార్డ్ అప్లై చేశారో వాళ్ళు ట్యాక్సులు సరిగ్గా కడుతున్నారా లేదా, వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి ఏమన్నా డ్రైవింగ్ హిస్టరీ ఎట్లా ఉంది, ట్యాక్స్ హిస్టరీ ఎట్లా ఉంది, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఎట్లా ఉంది, అండ్ వాళ్ళు ఇప్పుడు క్రిమినల్ హిస్టరీ ఎట్లా ఉంది, వాళ్ళు సొసైటీకి ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు అన్నట్టు. ఇవన్నిటిలో ఎక్కడ రెడ్ ఫ్లాగ్ వచ్చినా కానీ కొంచెం చాలా హార్డ్గా బిహేవ్ చేయడానికి రెడీ ఉన్నారు వాళ్ళు. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్య USA స్టూడెంట్స్ క్రైమ్స్ అని ఒక హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఏంటి అసలు మన వాళ్ళు అక్కడ పోయి హ్యాపీగా బతికే వాళ్ళు చివరికి దాన్ని కూడా మన ఓల్డ్ సిటీ చేశారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కెమెరాస్ అంతా వచ్చాయనుకోండి, బట్ అక్కడ ఏంటంటే చిన్న అంటే నేను వేరే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అనుకుంటా, ఐ డోంట్ నో వేర్ ఐ టోల్డ్ దిస్, బట్ అక్కడ చాలా పెద్ద మాల్స్ అట్లా ఉంటాయి కదా, చిన్న ఏంటంటే వాళ్ళు ఏదో అది దొంగతనం చేసి చేయాలని కాదు, ఏదో సరదాగా చేస్తారు కొంతమంది ఎట్లా అంటే ఏదో ఛాలెంజ్గా ఫన్గా ఇట్లా చేస్తూ ఉంటారు. అది ఎంత పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది అంటే ఆ చిన్న దొంగతనాల వల్ల ఇప్పుడు నేను చెప్తున్నా కదా, అది ఆ టైంకి ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తుందో ఆలోచించారు. కానీ దట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద గ్రీన్ కార్డ్. ఇప్పుడు పరిస్థితులలో రూల్స్ ఎప్పుడు చేంజ్ అయ్యేదో తెలియదు కదా, ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళాము ఏంటనేది. ఇప్పుడు ఎందుకంటే చాలా చిన్నవి ఉంటాయి. ఇప్పుడు నా విషయంలో ఏంటంటే వన్ ఆఫ్ మై ప్రీవియస్ స్టూడెంట్ ఒక చిన్న చాప్ స్టిక్ అంటే లిప్ స్టిక్ పెట్టుకుంటారు కదా, అట్లాంటి దొంగతనం చేసింది. అది ఎంత $50 ఉంటుంది అది. దానికోసం ఆ అమ్మాయి వీసా వరకు కూడా చాలా టెన్షన్ పడింది అన్నట్టు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా స్టూడెంట్స్ అందరికీ కూడా అప్పుడు చేసేది అప్పుడు ఎఫెక్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో కూడా ఎఫెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ వెరీ కేర్ఫుల్. ఇంకొకటి సార్, ఈ సస్పిషియస్ డెత్స్ కూడా మన తెలుగు స్టూడెంట్స్ ఏంటి రీజన్? కేర్ తీసుకోవాలి. సస్పిషియస్ ఏముండే అంటే కేర్ డెఫినెట్గా కేర్ఫుల్గా ఉండాలి. అంటే నేను ఏం చెప్తున్నానంటే
ఇప్పుడు అమెరికా అనేది చాలా చాలా హాట్ న్యూస్ అన్నట్టు. ఇప్పుడు రిలేటెడ్గా మనకు అంతరిక్షంకి ఒక రాకెట్ పోయిందంటే చాలా తక్కువ మంది చూస్తారు. అమెరికాలో ఎవరినో చంపేశారు, అమెరికాలో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే అందరూ వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇవాళ రేపు ప్రతి ఇంటికి ఒకరు కాదు, ఇద్దరు ఉన్నారు ఈ రోజులలో. సో కాబట్టి అమెరికాలో ఉన్నారు అని అంటే ఆ న్యూస్ తెలుసుకొని, ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా ఉంటారు, లేదా పక్కన వాళ్ళు ఎవరైనా సరే, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, కాబట్టి పీపుల్ ఆర్ వెరీ కీన్ టు నో ఎక్కడ జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో ఎన్ని ఇన్సిడెంట్స్ జరగట్లేదు, చాలా. అమెరికాలో జరిగిందని ఏంటంటే ఇక్కడ న్యూస్ చాలా చేస్తున్నాడు. అన్ఫార్చునేట్ గా చెప్పాడు ఇంతకు ముందు ఆయన 20-30 years బ్యాక్ డాలస్ వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు ఒక 2-3 కుటుంబాలు ఉండేవండి. 90% వాళ్ళు ఉంటే 10% అన్ని దేశాల వాళ్ళు సర్దుకుంటే దాని తెలుగు వాళ్ళు ఎక్కడో రేర్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్కూల్లో కూడా సగం మంది తెలుగు స్టూడెంట్స్ అయ్యారంట అక్కడ స్కూళ్ళలో. చాలా మంది ఇండియన్స్ అయితే అయ్యారు అసలు. అది చెప్తుంటే అంటే సో అమెరికాని ఆల్మోస్ట్ మన వాళ్ళు లుంగిలు కట్టేస్తున్నారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అక్కడ జాగ్రత్తగా ఉండమని అయితే డెఫినెట్ గా చెప్తా. అన్ఫార్చునేట్ గా గన్ కల్చర్ ఉంది, ర్యాష్ డ్రైవింగ్ అంట మన వాళ్ళు. అవునవును, డ్రైవింగ్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ అంట. అవును, నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే అమెరికా అయినా ఇక్కడైనా యాక్సిడెంట్స్ అయితే అవుతాయి కదా. అంటే మన భయం లేకుండా పోయిందా అక్కడ. జాగ్రత్తగా ఉండాలి. హోమ్ టౌన్ అంటే ఏదో చాలా మన అనుకోవచ్చు. నేను ఎక్కడైనా చెప్తా, అక్కడైనా ఇక్కడైనా. కాకపోతే ఇక్కడైతే ఏంటంటే ఏమన్నా అయిందనుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే మా మామయ్య ఎమ్మెల్యే అని వాడు అనొచ్చు. ఇక అక్కడ అట్లా ఉండదు, ఇక్కడ మామూలు ఉండదు. అదే అంటారు ఉండరు. అవును, రైట్. సో ఇప్పుడు కూడా అమెరికా అనేది ఇప్పటికీ మన వల్ల డ్రీమే. అమెరికాలో ఉద్యోగం చేయాలి, చదువుకోవాలనేది. సో అమెరికాలో ఉద్యోగం రావాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో 2025లో ఎలాంటి టెక్నాలజీ నేర్చుకోవాలి, ఏ కోర్సులు నేర్చుకుంటే మనం అక్కడికి వెళ్ళడానికి ఈజీ అవుతుంది? అంటే శ్రీనివాస్, ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక 4-5 years వెనక్కి వెళ్ళాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బీటెక్ జాయిన్ చేయించాలనుకుంటున్నాం. జాయిన్ చేయించాలనుకున్నప్పుడు నెక్స్ట్ ఒక 5-6 years, అంటే అంత క్లియర్గా మనం ఫోర్కాస్ట్ని అంచనా వేయలేము. కాకపోతే ఏంటంటే టు ద బెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్, అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు కెరీర్ కౌన్సిలర్స్ ఇట్లా ఉంటారు. అన్ఫార్చునేట్గా మన ఇండియాలో కెరీర్ కౌన్సిలర్స్ అంటే ఎవరో తెలియదు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రస్తుతం యాజ్ ఆఫ్ టుడే ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఏఐది, డేటా సైన్స్ది. కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎవరినైనా బీటెక్లో జాయిన్ చేయాలనుకుంటే అప్పుడు ఏంటంటే డేటా సైన్స్ రిలేటెడ్, ఏఐ రిలేటెడ్, అండ్ యూనో బెస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్, అండ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇట్లాంటి కోర్సులో జాయిన్ చేయించడం. అండ్ ఎవరిదైతే బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళాలనుకున్నప్పుడు ఎలాంటి యూనివర్సిటీస్ వెళ్ళాలి, అక్కడ ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, అంటే బ్యాచిలర్స్లో కాకుండా మాస్టర్స్లో అప్గ్రేడెడ్ కోర్సెస్ తీసుకోవడం. అండ్ సరే మాస్టర్స్లో ఉన్న తర్వాత మాస్టర్స్ చదువుకుంటూ 3rd సెమిస్టర్లో 4th సెమిస్టర్లో ఎట్లాంటి టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత టైం వేస్ట్ అవ్వకుండా, ఓపీటీలో ఉన్నప్పుడు టైం వేస్ట్ కాకుండా ఎలాంటి కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా జాబ్ వెతుక్కోవాలి, అండ్ ఎలా మనం ఎలాంటి ఎంప్లాయర్ని వెతుకుంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం ఒకటి. అండ్ అవి తీసుకున్న తర్వాత కూడా యూఎస్లో ఎస్పెషల్లీ చాలా రూల్స్ ఉంటాయి. అంటే ఏ టైంకి ఎలా చేయాలి, ఎంప్లాయర్ని వెతుకుంటప్పుడు అంటే మన డాక్యుమెంట్సే సరిగ్గా ఉండడం కాదు, మన ఎంప్లాయీ విషయంలో కూడా ఎలాంటి చెక్స్ ఉంటాయి మనకు, అవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే దిస్ ఆల్ కమ్స్ యాజ్ ఎ ప్యాకేజ్. ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకోవడం అంటే అలా కాదు, ఫ్రమ్ ఇప్పటి నుండే అన్ని రకాలుగా మనం అంచనా వేసుకొని నెక్స్ట్ ఒక 4-5 years తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాం అనేది చేసుకోవాలి. ఇప్పుడు జావా టెస్టింగ్ టూల్స్, జావా ఎప్పటికైనా ఉంది, బట్ చిన్న టూల్స్ నేర్చుకుంటే అవి అంతా యాడెడ్ అడ్వాంటేజ్ డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే బేస్ చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్తున్నా. అంటే ఒకప్పుడులా చిన్న టూల్స్ నేర్చుకొని జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఇప్పుడు అంత ఈజీగా లేదు. సో ఐ వాంట్ టు వార్న్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్సో టు అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. ఇప్పుడు క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వీటికి ఎలా ఉంటుంది? దట్ ఆల్సో హ్యాస్ అ వెరీ గుడ్ స్కోప్. సో బట్ ఇవన్నీ అంచనా వేసుకో, అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చిన్న బేసిక్ ఏదో టూల్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకుంటా అంటే అంత ఈజీగా లేదు. స్కిల్స్ డెఫినెట్గా అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్తున్నాను నేను. సో ఇప్పుడు మొత్తం అమెరికాలో స్కిల్డ్ బేస్డ్ హైరింగ్ నడుస్తుంది అంటారు. అంటే
స్కిల్ ఇప్పుడు అలా మనం మంచి స్కిల్స్ నేర్చుకుంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను. ఇప్పుడు శాలరీస్ మంచి స్కిల్ నేర్చుకోవడం వల్ల మనకు డెఫినెట్గా మంచి త్వరగా జాబ్ వస్తుంది, వచ్చిన జాబ్కి శాలరీ వస్తుంది, ఈ H1 టెన్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సో ఉన్న వాటిలో ద బెస్ట్ పిక్ చేసుకోవాలని చెప్తున్నాం. ఓకే, H1B స్పాన్సర్షిప్ పరిస్థితి. H1B స్పాన్సర్షిప్ అనేది ఈ ఎంప్లాయీస్ చేస్తారంట, ఎంప్లాయర్స్ చేస్తారు మనకి. ఆ ఎంప్లాయర్ ఇప్పుడు మనకు అమెరికాలో మనకి H1 చేయాలంటే మనం సొంతంగా చేసుకోవడానికి ఉండదు, మనకు ఒక ఎంప్లాయర్ ఉండాలి. సో ఆ ఎంప్లాయర్ని ఎంచుకునేటప్పుడు కూడా ఆ ఎంప్లాయర్కు ఎన్ని సంవత్సరాల నుండి వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది, వాళ్ళ దగ్గర నుండి రివ్యూస్ తీసుకోవడము, వాళ్ళకి ఎంతమంది వెండర్స్తో కనెక్షన్స్ ఉన్నాయి, ఎట్లాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళు ప్లేస్ చేయగలిగారు, ఇవన్నిటిని కూడా వాళ్ళు అంచనా వేసుకొని ఒక ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అమెరికా అనగానే ఐటీ ఉద్యోగాలు, H1B వీసాలు, ఇదే గొడవ నడుస్తుంటది. కానీ నాకు మొన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఈవెన్ ప్లంబర్ లాంటి వాళ్ళకి కూడా అమెరికాలో చాలా అవకాశాలు ఉంటాయి, మీకు తెలియదు, అక్కడ చాలా స్కేర్సిటీ ఉంది, ఆ రెస్టారెంట్లు ఇట్లాంటి వాటిల్లో చాలా జాబ్స్ ఉంటాయి, మీరు ట్రై చేసుకోవచ్చు అన్నారు. నిజంగా అట్లా చేసుకోవచ్చు, కానీ కొంచెం తక్కువ స్కోపే ఉంటుంది. అంటే రిక్వైర్మెంట్ అక్కడ ఉంది, కాకపోతే ఏంటంటే అది కొంచెం తక్కువ స్కిల్ కాబట్టి వేరే కంట్రీస్ నుండి, ఇప్పుడు మెక్సికో అట్లాంటి కంట్రీస్ నుండి ఎక్కువ వాళ్ళు తీసుకుంటారు. బట్ డెఫినెట్గా మన ఇండియన్స్కి కూడా ఆపర్చునిటీ ఉంది. బట్ కంపేర్ అదే EB3 అనేది అదే అన్నట్టు, అంటే జస్ట్ బేసిక్ బ్యాచిలర్స్ ఉంటే చాలు, కొంచెం తక్కువ స్కిల్ అన్నట్టు ఇవన్నీ. సో చూసారు మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్లు ఎన్ని ఉన్నాయి అక్కడ అమెరికాలో. అవునవును, చాలా ఉన్నాయి, చాలా అవును, షెఫ్స్కి అట్లా కూడా ఉన్నాయి. అండ్ నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నా అంటే, నాట్ ఓన్లీ అందరూ ఐటీ గురించి మాట్లాడతారు, కానీ ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను ఫార్మాస్యూటికల్ సైన్సెస్ చేశాను ఇండియాలో, యూఎస్లో హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ చేశాను. నేను అమెరికాలో 10+ years యాజ్ అ క్లినికల్ సైంటిస్ట్గా నేను పనిచేస్తున్నాను. సో హెల్త్ కేర్ వాళ్ళకు మంచి స్కోప్ ఉంది. అండ్ బికాజ్ ఎందుకంటే హెల్త్ కేర్ ఇస్ ఎ మేజర్ వర్టికల్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. హెల్త్ కేర్ వాళ్ళకి మంచి స్కోప్ ఉంది, మేనేజ్మెంట్ వాళ్ళకి మంచి స్కోప్ ఉంది. సో ఇప్పుడు ఐటీతో పాటు చాలా మంది అనుకుంటారు, కానీ ఇట్లా హెల్త్ కేర్ రిలేటెడ్గా అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కూడా కెరీర్ పర్సూ చేయొచ్చు యూఎస్ లో. అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా ఏంటి స్కిల్ బేస్డ్ ఏమేమి చాలా సులభంగా వచ్చేస్తాయి అంటారు? సులభంగా ఏది యుఎస్ వీసా అయితే సులభంగా ఏది లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని వీసాస్ ఇప్పుడు R1 వీసా ఉంటుంది, ఎందుకంటే అది నార్మల్గా ఇప్పుడు ఇది కమ్యూనిటీస్ ఎట్లా అంటే ప్రీస్ట్ అయ్యగారులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. అలాంటివి అది R1 వీసా కింద రా. అదేంటంటే అది కూడా H1 రిలేటెడే, కాకపోతే ఏంటంటే లో స్కిల్డ్, అంటే కొంచెం హై స్కిల్డ్ H1 లో ఉండే కాకుండా కొంచెం తక్కువ లెవెల్ H1 కేటగిరీ కింద కష్టమే. అవును, బట్ అమెరికాలో అమెరికా అంటే ఐటీఏ కాదు అన్ని రంగాల్లో అమెరికాకు సంబంధించి ఏ స్కిల్ ఉన్నా నడుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం టఫే ఉంది డెఫినెట్ గా. నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ రిలేటెడ్ గా, అంటే నేను కొంచెం లో లెవెల్ జాబ్స్ చెప్పట్లేదు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ రిలేటెడ్ గా చెప్పేది ఏంటంటే, అమెరికాకు ఫ్యూచర్లో వెళ్ళాలనుకునే వాళ్ళు కావచ్చు, ప్లాన్ చేసుకునే వాళ్ళు కావచ్చు, కొంచెం ముందు నుండి ప్లాన్ చేసుకొని బెస్ట్ కోర్సెస్, బెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోమని అయితే స్ట్రిక్ట్గా చెప్తున్నాను. అండ్ అందరూ అనేటట్టు ఇప్పుడు ఎట్లా అంటే యూఎస్లో లేదు, యూఎస్కి వెళ్ళట్లేదు అనేది కాదు. నేను ట్రెండ్స్ చూస్తూ ఉంటాను కదా, అప్లికేషన్స్ కావచ్చు, ఎంతమంది వెళ్తున్నారు అనేది. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతూ ఉన్నాయి, వెళ్తున్నారు అండ్ వెళ్తారు కూడా. బికాస్ ఎందుకంటే ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ రెసిషన్, జాబ్స్ ఎక్కడ కూడా లేవు. అండ్ ఇక్కడ కావచ్చు అంటే నేను యూఎస్కి వెళ్ళే వాళ్ళే టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోమని చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా వేరే ఏ కంట్రీ వెళ్ళాలనుకున్నా కానీ ముందులా లేదు పరిస్థితి. స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, నేర్చుకోవాలి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మొత్తం అంతా కూడా ఫ్యూచర్ అంతా కూడా AI రిలేటెడే కాబట్టి. అవును, సో కాబట్టి AI రిలేటెడ్గా, డేటా సైన్స్ రిలేటెడ్గా అప్గ్రేడ్ అయ్యి టెక్నాలజీస్ నేర్చుకుంటే ముందు మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ మన ఇండియాలోనే, ఇప్పుడు మా మీడియాలోనే, తెలుగు మీడియాలోనే చెప్తున్నాను, AI టూల్స్ స్క్రిప్ట్స్ ఇచ్చేస్తున్నాయి, అన్ని థంబ్నెయిల్స్ ఇచ్చేస్తున్నాయి, వీడియోలు ఇచ్చేస్తున్నాయి. అసలు ఇంకా రేపు ఫ్యూచర్ లో ఒక సిస్టమ్ ఉంటే చాలు. ఎగ్జాక్ట్లీ అలాంటిది ఇంకా ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు AI అనేది అన్ని ఇండస్ట్రీస్ ని ఎఫెక్ట్ చేయబోతుంది. ఓకే, విచ్ ఇస్ ఫర్ గుడ్ అని నేను అనుకుంటున్నా. అండ్ కొంచెం నెగిటివ్ గా కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే యంగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, యంగ్ జనరేషన్ అంతా కూడా ముందు దాన్ని రెడీగా మనం దాన్ని అడాప్ట్ చేసుకొని ఫ్యూచర్ని అడాప్ట్ చేసుకొని కొత్త టెక్నాలజీస్ అన్ని నేర్చుకోవాలని చెప్తున్నాను. సో నాకు అర్థమైందండి ఫ్రెండ్స్. సో అమెరికా అంటే ఐటీ ఒకటే కాదు, అన్ని రంగాలు ఉన్నాయి. ముఖ్యంగా హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్. దానికి కూడా మీరు ట్రై చేయొచ్చు. నాన్ స్కిల్డ్ అంటే మామూలు చిన్న జాబ్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పంతులు, అయ్యగారులు బ్రహ్మాండంగా అక్కడ
చాలా మన తెలుగు దేవాలయాలు ఉన్నాయి, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు, R1 వీసా. సో ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా? సో అమెరికా ప్రయాణం లేదంటే ఓవర్సీస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంబంధించి లక్షల సందేహాలు ఉంటాయి మనకి. ఇప్పటి వరకు యశ్ గారు కొన్ని విషయాలు మనకు చెప్పారు. ఇది ఇక నుంచి ఒక సిరీస్ ఉంటుంది, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సిరీస్ ఉంటుంది, దాదాపు 8 నుంచి 10 వారాల పాటు. సో ప్రతి శుక్రవారం రాత్రి 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఒక ఎపిసోడ్ వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో అందరికీ అత్యంత అగ్ని పరీక్ష ఏంటి, వీసా ఇంటర్వ్యూ. మరి ఆ వీసా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఏమేమి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఎట్లా వేరీ అవుతుంటాయి క్వశ్చన్స్, మన మొహం ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ఇట్లాంటి అనేకమైన సందేహాలు మనకు ఉంటాయి కదా. సో యశ్ వీరగోనిని అడిగి ఆ నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి సంబంధించిన అన్ని సందేహాలు తీర్చుకుందాం. బిఫోర్ దట్ ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీసా ఇంటర్వ్యూకి సంబంధించి మీకున్న సందేహాలు ఏంటి, మీకున్న అనుమానాలు ఏంటో తెలియజేస్తే, లేదంటే మీ అనుభవాలను కూడా ఇక్కడ మీరు షేర్ చేయొచ్చు ఆ కామెంట్ రూపంలో తెలియజేస్తే మిగతా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. సో వచ్చే శుక్రవారం రోజు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.